2026 ఫలితాలలో రెజొనెన్స్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు జయకేతనం ఎగరవేశారు. జాతీయ స్థాయిలో 68 అత్యున్నత ర్యాంకులు సాధించడమే కాకుండా హైదరాబాద్ క్యాంపస్ల నుంచి 250 మందికి పైగా విద్యార్థులు మెడికల్ సీట్లు దక్కించుకునే దిశగా నిలిచినట్లు ఎండీ పూర్ణచంద్రరావు తెలిపారు. విజయానికి సహకరించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. NEET is not just an examination. ఈరోజు రిలీజ్ అయినటువంటి నీట్ 2026 ఫలితాల్లో దేశవ్యాప్తంగా కూడా రెజొనెన్స్ విద్యార్థులు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. సో జనరల్గా ఈ ఇయర్ నీట్ చాలా ట్విస్ట్ తర్వాత నీట్ దాని తర్వాత రీనీట్ దాని తర్వాత ఎగ్జామ్ డిఫికల్టీ రావడము అండ్ ఇన్ని అవరోధాల తర్వాత కూడా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేయడం అండ్ మా సైడ్ నుంచి కూడా స్టూడెంట్స్ చాలా మంచిగా పర్ఫామ్ చేయడం, హైయెస్ట్ స్టూడెంట్ మా దగ్గర నుంచి 690 మార్క్స్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి మా విద్యార్థి భార్గవకి 680 మార్క్స్ రావడం, తనకి దేశ స్థాయిలో 68th ర్యాంక్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఈ ఇయర్ రెసిడెన్స్లో హైదరాబాద్ క్యాంపస్ నుంచి మాకు ఉన్నటువంటి ఇంకొక ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్ ఏంటంటే టాప్ ర్యాంక్ 68th ర్యాంక్తో పాటు హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా 4th ర్యాంక్ రావడం రెసిడెన్స్కి. అండ్ దాంతోపాటు ఇంకా అడిషనల్ అచీవ్మెంట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుంచి ఈ సంవత్సరం దాదాపుగా 250 మంది స్టూడెంట్స్కి మెడికల్ సీట్స్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉన్నటువంటి విషయం. అండ్ ఈ 250 మందికి కూడా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ని బేస్ చేసుకొని చూసుకుంటే దాదాపుగా 100 మంది పై విద్యార్థులకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో సీట్ రాబోతుంది. సో ఇది చాలా హ్యాపీగా ఉన్నటువంటి విషయం. మమ్మల్ని బిలీవ్ చేసి మాతో పాటు ట్రావెల్ చేసినటువంటి పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి కూడా డెఫినెట్గా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు